ఇదిగోండి అబ్బాయిలు, ముందే చెప్పేస్తున్నాను నేను. ఇప్పుడు నేను చూపించే వీడియోలో ఏది చూడాలో అదే చూడండి. అక్కడ ఏం జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టండి, అంతేగాని పక్క చూపులు చూడమాకండి. ఏంటమ్మా నువ్వు వీడియో మాత్రం చూపించాలి, అది ఎట్లా చూడాలనేది మన ఆడియన్సే డిసైడ్ చేసుకుంటారు. మధ్యలో ఈ రూల్స్ ఏంది? చూడు బాబు, నీలాంటి వాళ్ళకి అసలు ఈ వీడియోస్ చూడడానికి ఛాన్సే లేదు, కానీ పక్కకెళ్ళి చిన్నపిల్లలు ఆటలాడుకోమ్మా. మై డియర్ ఆడియన్స్, మీరు మాత్రం ఈ వీడియోలో కనిపించే పాముల మీదే కళ్ళెట్టండి. మీరు గుడ్ అని నాకు తెలుసు, కానీ అలాగే కానివ్వండి. సోషల్ మీడియాలో అమ్మాయిల వీడియోలు అప్లోడ్ అయితే బాగానే వ్యూస్ వచ్చేస్తుంటాయి. కొందరు అమ్మాయిలు తమ అందంతో ఆకట్టుకుంటే, మరికొందరు వారి ఆటపాటలతో, ఇంకొందరు స్పెషల్ టాలెంట్తో గుర్తింపు తెచ్చుకుంటారన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలోని అందమైన అమ్మాయి మాత్రం తన అందంతోనే కాదు, సాహసంతో శభాష్ అనిపించుకుంటోంది. చూడటానికి చీరకట్టుతో అందంగా కనిపిస్తుంది కదా అనుకుంటున్నారేమో. తేడా వస్తే ఏమవుతుందో చూస్తున్నారు కదా. భయం పుట్టించే పాములతోని అంత ఈజీగా ఆడేసుకుంటుందంటే ఇక ఆలోచించుకోండి. ఈ అమ్మాయిలో ఏదో పవర్ ఉన్నట్టుందండోయ్. అందుకే ఆ పాములేదో ఆమెకు ఫ్రెండ్ లాగా ప్రవర్తిస్తున్నాయి. ప్రమాదకర స్టంట్లు చేసేవారికి వెన్నులో వణుకు పుట్టించేస్తుంటే ఆమె మాత్రం అస్సలు భయం అనే పదం తన డిక్షనరీలో లేనట్టుగా పని కానిచ్చేస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ అమ్మాయి అందమైన చీరకట్టుతో సడన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఎంట్రీ చూసిన తర్వాత ఎవరైనా ఒక మంచి సాంగ్ కి డాన్స్ చేస్తుందేమో అనుకుంటారు. కానీ ఆమె అక్కడున్న పాములను పట్టుకుని వాటిని ఇవ్వాల్సిన చోట ఇవ్వడానికి వచ్చిందన్నమాట. ఆమె ధైర్య సాహసాలను చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. 21 ఏళ్ల ఇన్స్టాగ్రామ్ యూజర్ సాహిబా ముంబైలో ఉంటారన్నమాట. ఈ వీడియోలో మనకి కనిపిస్తున్నది ఆమెనే. చూడటానికి పింక్ కలర్ చీరలో మెరిసిపోతూ మంచి మోడల్ లాగా కనిపిస్తుంది కదా. ఆమెను చూడగానే డాన్స్ చేయడానికి వచ్చినట్టే ఎంట్రీ ఇచ్చింది. కానీ డాన్స్ లో స్పెషలిస్ట్ కాదు గాని పాములు పట్టుకోవడంలో మాత్రం తిరుగులేని టాలెంట్ ఉంది. ఆమె హాబీ అంటూ తెలుసా? పాములను రక్షించి వాటిని సురక్షితంగా వాటి నివాసాల్లో తిరిగి వదిలేస్తుందన్నమాట. ఇటీవల ఆమె పాములను పట్టుకోవడానికి వెళ్లిన సందర్భంలో గిడ్డంగి లాంటి వాతావరణంలో ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేసింది. సాహిబా గిడ్డంకి చేరుకున్న వెంటనే చకచకమంటూ రంగంలోకి దిగిపోయింది. ఫస్ట్ తన జుట్టును ముడివేసుకుంది. ఆ పాము ఎక్కడ ఉందని అక్కడ ఉన్న వారిని అడిగింది. వాళ్లు చూపించగానే అస్సలు ఆలస్యం చేయకుండా అంత పెద్ద పామును ఠపీమని పట్టుకుంది. ఆ తరువాత కుండలు ఇరుక్కున్న మరో పామును కూడా బయటకు లాగింది. ఆ 2 పాములను చేతులతో పట్టుకుని ఒకదానిని ప్లాస్టిక్ కంటైనర్లో పంపించేసి మరో దానిని సంచిలో పడుకోబెట్టేసింది. అంత పెద్ద పాములను ఏమాత్రం భయం బెరుకు లాంటివి లేకుండా సింపుల్ గా పట్టేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ పాములను వాటి నివాస స్థలాలకు తీసుకువెళ్లిపోయింది. అయితే ఆ 2 పాములు విషపూరితం కావని అప్లోడ్ చేసిన వీడియోకి జత చేసిన క్యాప్షన్లో పేర్కొన్నారు సాహిబా. వాటికి విషముందో లేదో తర్వాత సంగతి గాని అసలు పాములను చూడగానే ముందు ఎక్కడో టెన్షన్ మొదలైపోతుంది కదా. కానీ ఈమెకు అట్టాంటివేమీ లేదన్నమాట.